మందా తుఫాన్ వెళ్ళిపోయింది. దాని సమాయత్తం అసలు గవర్నమెంట్ ఎలా తీసుకుందంటారో, ప్రాణ నష్టం లేకుండా కాపాడింది కదా, దాన్ని ఎలా చూస్తారు మీరు? ఈ మోందా తుఫాన్ టైంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టం అండి. ఎందుకంటే ఈ ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోగల సత్తా దేశం మొత్తం మీద ఒకే ఒక నాయకుడు చంద్రబాబు గారికే ఉంది. ఆయన అది కార్యక్రమాలు ఎలా చేయాలి ఏంటనే అనుభవం ఉన్న వ్యక్తి. ఉదాహరణకి ఇంతకుముందు ఉదూతు, తిత్లీ వీటన్నిటిని ఎదుర్కొన్నాడు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకుండా చూసుకున్నాడు. అలాగే ఈ మోందా తుఫాను విషయంలో కూడా 2 రోజుల ముందే అధికారులను అలర్ట్ చేశాడు, పార్టీలను అలర్ట్ చేశాడు, కార్యకర్తలను అలర్ట్ చేశాడు. ఏంటి ఎక్కడెక్కడైతే తీర ప్రాంతం దాటుతుంది అని అనుకున్నారో అక్కడక్కడ అలర్ట్ చేసుకొని అన్ని సౌకర్యాలు కల్పించుకున్నాడు. ఏంటి ప్రాణ నష్టం లేకుండా, ఆస్తి నష్టం లేకుండా తుఫాన్ని తీవ్రతని కాపాడుకోగలిగాడు. అంటే ఇక్కడ వాళ్ళ నాయకులు అంటున్నారు, మా నాయకుడు కూడా తిరిగాడు, మేము కూడా చేస్తున్నాము, వీళ్ళు ప్రచారం కోసం ఆర్భాటాలు పోతున్నాడు తప్పితే చంద్రబాబు నాయుడు ఏమీ లేదు అని చెప్పి అంటున్నాడు. నిజంగానే ఆయన ప్రచారం కోసం తిరుగుతున్నాడు అంటారా? వైసీపీ వాళ్ళ నాయకుడు ఎక్కడ ఉన్నాడు? బెంగళూరులో ఉంటాడు. బెంగళూరులో ఉన్నాడు కదండి. ఇక్కడెక్కడ ఉన్నాడు? ఇక్కడ లేకపోవడమే రాష్ట్ర ప్రజల అదృష్టం. ఇక్కడ ఉంటే దరిద్రుడు తీవ్రత పెరిగేదేమో, తుఫాన్ తీవ్రత. ఇక్కడ లేకపోవడం వల్లే ఆ తీవ్రత తగ్గుకొని కొద్దిగా శాంతించి వెళ్ళిపోయింది మోందా తుఫాను. అసలు ఇంతకుముందు 2019 to 24 మధ్యలో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కదండి, 3 తుఫాన్లు వచ్చినాయి. ఏంటి ఆంధ్రాకి. ఒక తుఫాన్లో ఎక్కడ ఉన్నాడు? అహలంక ప్యాలెస్లో ఉన్నాడు. ఒక తుఫానికి జెరూసలేం వెళ్ళాడు. ఒక తుఫానికి హైదరాబాద్లో సినిమా థియేటర్లో కూర్చొని సినిమా చూశాడు. ఇట్లాంటి పార్టీ వాళ్ళు వీళ్ళకేం తెలుసు అని, అసలు తుఫాన్ల గురించి తెలుసా, డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి తెలుసా, అసలు వీళ్ళకేం తెలుసు? రేపు ప్రజలకు వెళ్ళబోతున్నాడంట కదా, ఉందో తుఫాను ఏదైతే ఉందో దాన్ని చూస్తానికి వెళ్తున్నాడంట కదా. వెళ్తాడండి. ఈ వైసీపీ వాళ్ళందరినీ పేటీఎం బ్యాచ్ల్ని పెట్టుకొని ఒక డయాస్ ఒకటి కట్టించుకుంటాడు కిలోమీటర్ దూరంగా. మొత్తం వైట్ది గ్రౌండ్లో మ్యాట్ గీట్ వేసుకుని కట్టించుకొని నీట్గా పేరెన్లో రాసుకొని వెళ్ళి కూర్చొని అక్కడ దూరంగా ఉండి చేతులు ఊపుకొని ఇదే పలకరించాను అని వస్తాడు. ఇంతకుముందు కూడా అట్టా చేశాడు కదా. మరి ఈయన ప్రచారం కోసం తిరుగుతున్నాడు కదా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారికి ప్రచారం అవసరం లేదండి. ప్రజలే ప్రచారం చేస్తారు చంద్రబాబు గారి కోసం, అంతేగాని చంద్రబాబు గారు చేసుకోక్కర్లా. చంద్రబాబు గారు పనిమంతుడు అంతే. అయితే రాష్ట్రంలో నాయకులు కానీ ప్రజలకు సంబంధించిన ఏదైతే నిత్యావసర వస్తువులు గతంలో చూసాం, ఏది తుఫాన్లు వచ్చినప్పుడు అవసరానికి తగ్గట్టుగా ఏదో 4 తూతు మంత్రంగా ఇచ్చారు. వీళ్ళు మరి కేజీలు ముందు సమాయత్తం చేయడానికి కూడా వాళ్ళు తప్పు పడుతున్నారుగా. వాళ్ళకి ఏంటంటే అండి, ప్రజలు ఇబ్బందులు పాలు అవ్వాలి, దాని మీద వీళ్ళు శవరాజకీయాలు చేయాలి. మనుషులు చచ్చిపోతే శవం కనబడితేనే వస్తాడు జగన్ రెడ్డి, లేకపోతే రాడు. ఆ శవం ఒక్కటి దొరకలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి, అది బాధ ఇప్పుడు జగన్కి. అంటే గతంలో చూసాం ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉండేది, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏదైతే పంట నష్ట పరిహారాలు ఇవన్నీ ఇప్పించేవాళ్ళు. మరి ఈ గవర్నమెంట్ రాబోతున్న వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఎలా చేయగలదు అంటారు? అసలు వాలంటీర్ వ్యవస్థ 2019 నుంచి 24 మధ్య కదా ఉందండి, అంతకుముందు ఉందా వాలంటీర్ వ్యవస్థ? అసలు వాలంటీర్ల వల్లే చాలా వరకు వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఆ వాలంటీర్ల వల్లే చంద్రబాబు గారు వచ్చిన తర్వాత వాలంటీర్ని పీకేయడం చాలా మంచి పని చేశాడు. అంటే ఈయన పీకాడు, ఈయన ఉద్యోగాలు పీకేది, ఈయన నిజంగా పీకాడు లేకపోతే వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోయారా? చాలా మంది రాజీనామాలు చేసి వెళ్ళిపోయారండి. అయినా ఈ వాలంటీర్లు ఏంటంటే ఆ టైంలో వాళ్ళ పనులు చేయట్లా, సొంత పెత్తనాలు పంచాయతీలు చేస్తున్నారు. దానివల్ల చాలా వరకు వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో కూడా. దానివల్ల కొన్ని అర్జీలు కూడా అందినాయి బాబు గారికి. అంతంతో మొత్తం పీకి అవతల పారేశాడు. అదే కరెక్ట్ అసలు. అదేవిధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడికి సోషల్ మీడియా భయం ఉంది, అందువల్లనే దాడులు చేస్తున్నారు. సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ ఎవరైతే యాక్టివిస్టులు ఉన్నారో వాళ్ళందరి మీద దాడులు చేసి అక్రమ అరెస్ట్ చేస్తున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడికి సోషల్ మీడియా అంటే భయమా? చంద్రబాబు నాయుడు గారికి సోషల్ మీడియా అంటే ఎందుకు భయం అండి? ఈ ఎదవలు పెట్టే పోస్టులు అలాగుంటున్నాయి. ఏది ఆడవాళ్ళని తీసుకురావడం, ఏంటి ఎప్పుడెప్పుడో జరిగిన వాటిని మాఫింగ్ చేసి, ఫోటోలు మాఫింగ్ చేసి పెట్టడం, అంత విష ప్రచారం అనమాట. అసలు ఇక చంద్రబాబు నాయుడు గారు ఇంకా బిగించేస్తే బాగుండేది. బిగించేయపోబట్టే ఆటలు సాగుతున్నాయి. అసలు చిన్న సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అది అబద్ధపు ప్రచారం అని తేలితే తాట తీయాలి వీళ్ళకి. వాళ్ళు తీట్లా చంద్రబాబు గారు. అంటే ఉత్తరప్రదేశ్లో చూసాం, ఆయన కూడా చెప్తా ఉన్నాడు, సేమ్ ఇదే దాని మీద చెప్తా ఉన్నాడు. ఎవరైతే మహిళల మీద కించపరిచారో వాళ్ళని తాట తీస్తామని చెప్పి ఎవరినైతే ఉన్నాడో వాళ్ళని జైలుకి పంపిస్తామని చెప్పాడు. ఎవరైనా చేసిన మహిళలకు కించపరిచే విధంగా చేస్తే అరెస్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ అది కూడా తప్పని మాట్లాడే విధానంగా నేను ఎలా చూడొచ్చు అంటారు? సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ వైఎస్ఆర్పీ నాయకులు కానీ మాట్లాడేదాన్ని వాళ్ళు ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఏది మంచి చేసినా సరే తట్టుకోలేరండి. ప్రతి దాన్ని విమర్శిస్తారు. ఏంటి మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభుత్వమైన కూటమి ప్రభుత్వం చేయాల్సింది రాష్ట్రం మీద కానీ రాష్ట్ర ప్రజల మీద కానీ విషం కక్కే సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు ఎవడ పెట్టినా సరే
వాడికి తాట తీస్తే రెండో వాడు జాగ్రత్త పడతాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాడు. అంటే ఇక్కడ ప్రచారం చేసుకోవడానికి ఒక లిమిట్ ఉంటుంది, దానికి కూడా రూల్స్ రెగ్యులేషన్స్ వచ్చినాయి ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్లు పెట్టిన, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లు పెట్టినాయి. కానీ రాష్ట్ర పరువుని కానీ రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే మన రాష్ట్రంలో పెట్టుబడులు ఉంటాయి, పెట్టుబడుల విషయంలో కూడా ఇంకా విషయం కక్కుతా ఉన్నారు. ఈవెన్ వైఎస్ఆర్సీపీ నాయకుడే మాట్లాడుతూ ఉన్నాడు, మేము వస్తే అంతు చేస్తాం, ఏదైతే అక్రమాలు జరిగితే వాళ్ళ మీద వచ్చే వాటిని కూడా ఎల్లగొట్టే విధంగా ఆయన ప్రచారం చేసేదాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం అభివృద్ధి చెందుతాం కానీ రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉంటాం కానీ అతనికి ఇష్టం లేదండి. అతనికి అంతా బానిసల్లాగా ఉండాలి, నెలకిచ్చే పప్పు బయలాల మీద ఆధారపడి ఉండాలని మనస్తత్వం అతనిది. చంద్రబాబు గారు అలా కాదు, రాగానే పార్టీనైనా వదిలేస్తాడు కానీ రాష్ట్ర అభివృద్ధిని మాత్రం వదలడు. ఆయన దాని మీద దృష్టి పెడతాడు. ఆయనకున్నది ఏంటంటే నా హయాంలో ఇది జరిగిందని చెప్పుకోవాలి ప్రజలని అన్న ఉద్దేశంతో అతను పరిపాలన చేస్తాడు చంద్రబాబు గారు. కానీ ఇతను అలా కాదు, ఉన్నంతసేపు ఇసుక దోచుకుందామా, లిక్కర్ దోచుకుందామా, మైనింగ్ దోచుకుందామా, సెంటు స్థలాల పేరు మీద దోచుకుందామా, ఈ గోల తప్పితే ఇతనికి వేరే గోలే లేదు. కాబట్టి అసలు సోషల్ మీడియాలో ఈ వికృత చేష్టలు పెట్టే పోస్టుల మీద చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు తీసుకుంటే తప్పితే అచ్చోసిన ఆంబోతులు తగ్గరు.